ఇప్పుడు నా ముందు అయితే ఒక బ్యూటిఫుల్ క్యూట్ కపుల్ అయితే ఉన్నారనమాట. కానీ మీది డెలివరీ జర్నీ చూసాను నేను, సెకండ్ బేబీది. సో జర్నీలో అబ్స్టికల్స్ చాలానే ఉన్నట్టున్నాయి కదా మీకు. అంటే ప్రెగ్నెన్సీ, ఒక మిస్క్యారేజ్ అయిపోయి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చాక సి సెక్షన్ అని చెప్పేశారు డాక్టర్. సరే అండి, నా బర్త్డే 23rd October, నాకు అదే రోజు చేసేయండి. నా ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు కూడా అదే రోజు. వెయిట్ చేసిన 10 minutes అయింది. బేబీని తీసుకొచ్చి ఇచ్చేసాను నేను. అలా ఫస్ట్ టైం ఆ బేబీని అలా హోల్డ్ చేసేసాను. ఎవరి ఐడియా యూట్యూబ్ పెట్టాలని మీదా, లేదంటే ఆల్మోస్ట్ ఒక 7 years అయితే ఫుల్ సాఫ్ట్వేర్. సో రమేష్ గారు మంచి గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఇంకా ఎంతో ఓపిక్ గా షూట్ చేస్తారంటే, నేనేమో ఇది బాగా రాలేదు, అది బాగా రాలేదు. తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి, అసలు ఎలా ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరు? సో తర్వాత ఫ్రెండ్స్ తోని స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాము, మనం ఒక ట్రై చేద్దాం అనేసి స్టార్ట్అప్ పెట్టారు. నేను అదే కంపెనీలో జాయిన్ అయిపోయాను. హీఈస్ ద మేనేజర్. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఈయన. అసలు మాట్లాడాలంటే భయం, ఏ క్వశ్చన్ అడుగుతా. నా సైడ్ నుంచి కొంచెం ఇష్టం ఉండేది. వావ్, ఇంత టాలెంటెడ్. మనకి ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అయితే మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనకి చూడడం స్టార్ట్ చేశాను. నేను ఏముందిలే, చూసుకుంటారులే, ఏది సెట్ అవ్వదుగా. అప్పుడు డాడీకి చెప్పాను. డాడీ, మరి మీ ఇంట్లో మీరేం చెప్పారు అసలు? సో వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లం. రెడ్డిల అమ్మాయి, కరీంనగర్ అంట. అమ్మో ఎందుకు వాళ్ళకి కొంచెం ఏమైనా యాటిట్యూడ్ ఉంటదేమో. వాళ్ళు అయితే నన్ను డైరెక్ట్ మ్యారేజ్ లోనే చూసారు. వాట్, సీరియస్లీ? కొంతమందికి మీరు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఇన్ని మేనేజ్ చేసుకుంటూ. ఒక అమ్మాయి ఇంత చేస్తుంది అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే ఉండాలండి. అది హస్బెండ్ అయితే ఇంకా మంచిది. ఏం చేస్తున్నావు ఇంట్లో అని, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం ఇస్ ఎవ్రీథింగ్. ఏం చేస్తున్నావు, పిల్లల్ని కదా. మేమైతే ఇంకా పిల్లల్ని చూసుకున్నాం, పనులు చేసాము. కానీ ఆంధ్రాలో పెళ్ళి అంటే పెళ్లి కూతురు చూడడానికి ఊర్లో ఉండే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది. అక్కడ నుంచి అమ్మాయి వచ్చిందంట. సో ద సాడెస్ట్ మూమెంట్? మా అక్కని మిస్ అయ్యాను కోవిడ్ లో. ఓకే, మరి మీకు? మిస్ అయితే బాధపడేవాళ్ళు.